కృష్ణ అర్జున యుద్ధం. శ్రీకృష్ణుడు ఒకనాడు బంధుమిత్ర సపరివార సమేతంగా బృందావన విహారానికి వెళ్ళాడు. వన విహారంలో అలసి సొలిసిపోవడంతో బడలిక తీరేలా యమునా నదిలో జలక్రీడలాడాలని తలిచాడు. సపరివారంగా జలక్రీడలు నలిపిన శ్రీకృష్ణుడు స్నానం ముగించుకున్నాక సూర్య భగవానుడికి ఆజ్ఞం విడిచిపెట్టడానికి దోసిట్లో నీళ్లు తీసుకున్నాడు. సరిగ్గా అప్పుడే అనుకోని సంఘటన జరిగింది. అదే సమయంలో గగన మార్గాన పయనిస్తున్న గాంధవ్యుడు మణిపురానికి రాజు అయిన గయుడు తాంబూలం నములుతూ ఉమ్ము వేశాడు. అది కాస్త ఆజ్ఞం విడిచిపెట్టబోతున్న శ్రీకృష్ణుడు దోసిట్లో పడింది. శ్రీకృష్ణుడు అగ్రహోదగురుడయ్యాడు. ఈ దురాచరకు పాల్పడిందెవరు అని గంగను అడిగాడు. ఆమె గయుడు వృత్తాంతాన్ని తెలిపింది. తాను ఆజ్ఞం విడుస్తుండగా దోసిట్లో ఉమ్ము వేసిన దుర్మార్గుడు గయుడు ఎక్కడ ఉన్నా అతని పట్టి వధిస్తానని శపథం చేశాడు శ్రీకృష్ణుడు. గయుడు సత్యలోకం వైపు బయలుదేరుతుండగా నువ్వు ఉమ్ము వేసినప్పుడు దోసిట్లో పడినందుకు అగ్రించిన శ్రీకృష్ణుడు నిన్ను వధిస్తానని శపథం చేశాడు అని అశరీరవాణి పలికింది. గయుడు భయంతో కప్పించిపోయాడు. సత్యలోకానికి చేరుకొని తనను రక్షించాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. తాను రక్షించలేనని బ్రహ్మదేవుడు చెప్పడంతో నిరాశ చెంది అక్కడి నుంచి కైలాసానికి చేరుకున్నాడు. రక్షమాం రక్షమాం అంటూ పరమశివుణ్ణి వేడుకున్నాడు. శ్రీకృష్ణుడి నుంచి తాను రక్షించలేనని శివుడు చేతులెత్తేశాడు. దిక్కుతోచక గయుడు దుఃఖించసాగాడు. ఈలోగా నారదుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. జరిగిందంతా గయుడు ద్వారా విన్నాడు. శ్రీకృష్ణుడి నుంచి నిన్ను రక్షించగలవాడు ఒకడే ఒకరున్నాడు. అతడు శ్రీకృష్ణుడు మేనమరిది అర్జునుడు. తక్షణమే వెళ్ళి అతని శరణు కోరుకో, నిన్ను తప్పక రక్షించగలడు అని తరుణోపాయం చెప్పాడు. బతుకు జీవుడా అనుకుంటూ గయుడు అర్జునుడిని కలుసుకోవడానికి బయలుదేరారు. వనవాసంలో ఉన్న పాండవులు అప్పుడు ద్వైతవనంలో ఉన్నారు. ద్వైతవనానికి చేరుకున్న గయుడు అలంత దూరం నుంచే గాంధీవదారి అయిన అర్జునుని చూసి అర్జున, ఫాల్గుణ, శ్వేతవాహన, ధనంజయ, రక్షమాం రక్షమాం అంటూ పరుగు పరుగున వచ్చి అర్జునుడి పాదాల వద్ద మోకరిల్లాడు. నీకేమి భయం లేదు, ముల్లోకాలలో ఎవరు ఎదురు వచ్చినా నిన్ను కాపాడు తీరుతాను అని అర్జునుడు అభయం ఇచ్చాడు. అర్జునుడి మాటతో గయుడు తెప్పరిల్లాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరివి? నీకొచ్చిన ఆపద ఏమిటి? నీకు ఆని తలపెట్టిందెవరు అని అర్జునుడు ప్రశ్నించాడు. నా వల్ల పొరపాటు జరిగింది. గగన మార్గం నుంచి పోతున్న నేను ఉమ్ము వేసినప్పుడు శ్రీకృష్ణుడు దోసిట్లో పడింది. నన్ను చంపుతానని శ్రీకృష్ణుడు ప్రతినబున్నాడు అని బదిలిచ్చాడు గయుడు. కీనుడయ్యాడు అర్జునుడు. తనకు ప్రాణసుకుడైన శ్రీకృష్ణుడితో అకారణ వైర్యం వచ్చింది అనుకొని విచారపడ్డాడు. సోదరులకు ఈ సంగతి చెప్పాడు. ధర్మరాజు సహా సోదరులందరూ గయుడిని రక్షిద్దామని నచ్చచెప్పడంతో అర్జునుడు తెరిపి పడ్డాడు. ఏం జరిగితే అదే జరగని అని ధైర్యం వహించాడు. గయుడికి అర్జునుడు అభయమించిన సంగతి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సైన్యాన్ని సమయత్తం చేసుకొని యుద్ధానికి బయలుదేరాడు. గయుడిని విడిచిపెట్టమంటూ చెల్లెలు సుభద్రతో రాయబారం పంపాడు. సందేహిస్తూనే సుభద్ర తన సోదరుడి మాటను భర్తకు వినిపించింది. ఆడిన మాట తప్పను, గాయకుడికి అభయమించాను. అతడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి ఆయన కాపాడతాను అని కడాఖండంగా చెప్పాడు అర్జునుడు. తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీకృష్ణులకు యుద్ధం మొదలైంది. ఇద్దరికి హోరాహోరీగా యుద్ధం జరిగింది. పరిస్థితి విషమిస్తూ ఉండడంతో కైలాసం నుంచి సాక్షాత్తు పరమశివుడు హుటాహుటిన ద్వాతవనానికి చేరుకున్నాడు. కృష్ణ అర్జునుడిద్దరికి నచ్చచెప్పి యుద్ధాన్ని విరమింపజేశాడు. బావా, నా తప్పులు వర్ణించి గయుడిని రక్షించు అని ప్రార్థించాడు అర్జునుడు. అర్జునుడి మాటలకు కృష్ణుడు శాంతించాడు. గయుడు కృష్ణుడి పాదాలపై పడి తనను మన్నించమని ప్రార్థించాడు. నిన్ను విడిచిపెడుతున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ఊపిరి పీల్చుకొని గయుడు తన మణిపురానికి తిరిగి బయలుదేరాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.